విషయంలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసిన ఘటన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 30వ తేదీన లోదా అపార్ట్మెంట్ సమీపంలో ఊదసీను మఠంలో అమానుష ప్రాంతంలో మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్నింగ్ ఉదయం 10 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఒక గుర్తు తెలియని మహిళ శవం ఒక నిర్మానుష్య ప్రదేశం, ఆ నిర్మానుష్య ప్రదేశం ఎక్కడంటే లోదా అపార్ట్మెంట్కి సంబంధించి దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేసు, అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్రదేశం లాగా ఉంటుంది. అది అడవులు తుప్పలతోటి చిన్నపాటి తుప్పలతోటి. సో అక్కడ ఒక మహిళ శవం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మేమందరం వెళ్ళి చూడడం జరిగింది ఆ బాడీని. అక్కడ మాకు మహిళా శవం కనిపించింది. సో దాంతో మేము అది అక్కడ చూస్తే మాకు ఆ మహిళ మర్డర్ చేయబడినట్టుగా కనిపించింది. ఆ మహిళ గొంతు కట్ చేయబడింది, తర్వాత బట్టలు కూడా కట్ చేయబడినాయి. సో క్లియర్ కట్గా హత్య అని తేలడంతో మేము 302 సెక్షన్ రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేసినాము. దాంతో మాకు ఆ కేసులో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ లేడీ, చనిపోయిన లేడీ ఎవరైతే ఉందో ఆవిడకి 23 years, ఆవిడ షీజ్ ఏ సెక్స్ వర్కర్. ఆవిడ నిజామాబాద్కు చెందిన వ్యక్తి. నిజామాబాద్ జిల్లా అంబం అనే గ్రామం బోధం దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఒక 2 months బ్యాక్ హైదరాబాద్ వచ్చింది. వచ్చి కేపీహెచ్బి ఏరియాలో ఉంది. ఆవిడకి మంజుల అనే ఇంకొక 35 years లేడీ, ఆవిడ కూడా సెక్స్ వర్కర్, ఆవిడతోటి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఈ లేడీ ఆ మంజుల దగ్గర ఎవరైతే డిసీజ్డ్ ఉందో మంజుల అనే అక్యూజ్డ్ దగ్గర ఆవిడకి సంబంధించిన వెండి వస్తువులు పెట్టింది. కొన్ని పట్టాలు, కొలుసులు కొన్ని పెట్టింది. అవి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు ఇవ్వు అంటే ఆవిడ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి వాళ్ళిద్దరికి గొడవైంది. ఆ గొడవలో 29వ తారీఖు గొడవైంది వాళ్ళిద్దరికి. ఆ గొడవలో ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉందో ప్రియాంక అనే డిసీజ్డ్ ఆవిడ వాళ్ళ ముగ్గురు స్నేహితులను తీసుకొచ్చి ఈవిని బెదిరించింది. మంజులని బెదిరించి వార్నింగ్ ఇప్పించి మళ్ళీ ఆవిడ వస్తువులు ఆవిడకి ఇచ్చినట్టుగా చేసుకుంది. దాంతో ఈ మంజుల ఎవరైతే అక్యూజ్డ్ ఉందో ఆవిడ మనసులో పెట్టుకొని ఆవిడ్ని ఎట్లాగైనా సరే చంపాలని చేసి ఒక ప్లాన్ చేసుకొని 30వ తారీఖు నైట్ 9 గంటల సమయంలో ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి కూర్చొని తాగినారు. 2 గంటల పాటు తాగిన తర్వాత 11 గంటల సమయంలో ఆవిడ స్కూటీ ఎక్కించుకొని ఈవిడ కావాలని డిసీజ్డ్కి ఎక్కువ దాపించి ఈవిడ తక్కువ తాగింది. అక్యూజ్డ్ తన స్కూటీ మీద ఎక్కించుకొని ఎక్కడైతే హత్యాస్థలం ఉందో ఆ హత్యాస్థలానికి తీసుకొచ్చి అక్కడ ఆవిడ మత్తులో ఉంది కాబట్టి ఎక్కువ ప్రతిఘటించలేకపోయింది. ఆవిడ కింద పడవేసి ఆవిడ గుండెల మీద కూర్చొని ఒక లేజర్ బ్లేడ్ తీసుకుని ఆవిడ గొంతు కట్ చేసి చంపేసింది. చంపిన తర్వాత ఒక ప్లాన్ చేసి ఇదేదో రేప్ కేసు లాగా చిత్రీకరించాలని చెప్పేసి ఆ డిసీజ్డ్ యొక్క బట్టల్ని కూడా అదే బ్లేడ్ తోటి ప్యాంట్ని, షర్ట్ని అన్నిటినీ కట్ చేసి ఒక రేప్ సీన్ లాగా క్రియేట్ చేసింది. అయితే మనకి ఇంటర్నల్గా మన ఎస్హెచ్ఓ కుకట్పల్లి అండ్ ఏసీపీ కుకట్పల్లి ఆధ్వర్యంలో మనం సీసీ కెమెరాలు చూసి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తీసుకు విజయ్ బాలాజీ కుందం ఆజం రాయస్వామి